ఉదయం అందరికీ. నా పేరు మణికంఠ. నేను వివేకానంద పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. మేము ఈరోజు పిల్లలకి దూరంగా ఉంచాల్సిన 10 జంక్ ఫుడ్ల గురించి తెలియజేయబోతున్నాము. పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు ఈ విషయం తెలిసినా కూడా పిల్లలు మారం చేస్తున్నారని జంక్ ఫుడ్ తినిపిస్తూ ఉంటారు. వాటిలో ఉండే ఉప్పు, పంచదార, కొవ్వు శాతం ఇవన్నీ పిల్లలకి ఇష్టపడేలా చేస్తాయి. పప్పన్నం, రొట్టె కూర విషయానికి వస్తే వాళ్ళకంతా రుచించక జంక్ ఫుడ్ మీద ఇష్టం పెరుగుతుంది. పిజ్జా, బర్గర్, చిప్స్లో విటమిన్, మినరల్స్, ఫీడ్స్ ఏమీ ఉండవు. వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలం జంక్ ఫుడ్ తింటూ ఉంటే అనేక రకాల వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది. ఫ్రై చేసిన ఆహారాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్. డీప్ ఫ్రై చేసిన ఆహారాల్లో కొవ్వులు, సోడియం ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల బరువు పెరగటమే కాదు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. వీటికి బదులుగా ఎయిర్ పాఫ్, పాప్కార్న్, స్వీట్ పొటాటో ఫ్రై మంచి ఆప్షన్. పంచదార ఎక్కువగా ఉండే సీరియల్స్, కేకులు, ప్లాస్టిక్లు తినడం వల్ల ఎంత హానికరమో పంచదార ఎక్కువ ఉండే సీరియల్స్ తినడం కూడా అంతే ప్రమాదం. వాటిలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల పోషక విలువలు తక్కువగా ఉంటాయి. వాటిని ఎంచుకునే ముందు జాగ్రత్తగా వివరాలు గమనించాలి. మాంసం, సాసేజ్, హాట్ డాగ్, రెడీ టు కుక్ మీట్, ఫ్రోజ్ చేసిన నగ్గెట్స్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బర్గర్లు, పిజ్జాలు. వీటి వల్ల సాచురేటెడ్ కొవ్వులు, సోడియం, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇందువలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇందుకు బర్గర్లు, పిజ్జాలు ఇంట్లోనే చేసుకొని తింటే చాలా మంచిది. మీకు తినాలనే కోరిక కూడా తీరుతుంది. ప్యాకెట్ స్నాక్స్, కుకీలు, క్రాకర్లు, గనాల, బార్లలో మైదా, పంచదార, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిలో పోషకాలు ఉండవు. వీటికి దూరంగా ఉండటం మేలు. చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ఆలూ చిప్స్, ప్యాకెట్లో వచ్చే ఆలూ చిప్స్ ఎంత రుచికరమో అంత హానికరం. ఇవి ఎక్కువగా తినితే గుండె వ్యాధులు వస్తాయి. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇవి చేయటం సులభమే, కానీ వీటిలో సోడియం ఎక్కువగా ఉండి ఎటువంటి పోషకాలు ఉండవు. వైట్ నూడిల్స్, వీటిలో పీచు తక్కువ, ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది మరియు ఆరోగ్యం పాడు చేసే రసాయనాలు కూడా ఉంటాయని గమనించాలి. డ్రింక్స్, సోడా జ్యూసుల్లో, ఎనర్జీ డ్రింకుల్లో పంచదార చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ పోషకాలు చిన్న ఆర్టిఫిషియల్ స్వీటనర్లు కూడా వీటిలో కలుపుతారు. వీటి వల్ల ఎక్కువ క్యాలరీలు అంది బరువు పెరుగుతారు. వివేకానంద తరపు నుంచి ఒక చిన్న విన్నపము. ప్యాకెట్స్ లో వచ్చే జంక్ ఫుడ్ ని పిల్లలకి ఇవ్వకండి. ఎందుకనగా ఒక చిన్న ప్రయోగం మేము చేసి చూపిస్తున్నాం, చూడండి. బాగుంది. ఇదిగోండి, చూడండి. ఇది అగ్నితో ఆహృతి అవుతుంది అనమాట. ఇందులో వచ్చే ప్లాస్టిక్ పదార్థాలు మన పిల్లలు తినడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దయచేసి మీరు జంక్ ఫుడ్ ని అలౌ చేయకండి, మీ పిల్లలకి ఇవ్వకండి. ఎంత వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కానీ జంక్ ఫుడ్ ని అలౌ చేయకండి దయచేసి. థ్యాంక్ యూ. ఫస్ట్ బాగా వచ్చింది. చూడండి, ప్యాకెట్స్ లో వచ్చే ఆలూ చిప్స్ మంచి అనుకుంటారు. ఇదిగోండి, ఇది కూడా ప్యాకెట్ లో వచ్చే ఆలూ చిప్సే. దయచేసి ఈ ఆలూ చిప్స్ కూడా తినకండి. ఇంట్లో చక్కగా మీరే బంగాళదుంపలు చెక్కు తీసి వేయించి మీ పిల్లలకి పెట్టండి. తల్లిదండ్రులందరికీ మా వివేకానంద స్కూల్ తరపు నుండి తెలియజేయనదేమనగా, మీ పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టరాదు.